శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ ముస్తఫా ఆయన సోదరుడు బషీర్పై ఇటీవల టీడీపీలోకి చేరిన షమీర్ కళ్లలో కారం జల్లి రాళ్లతో దాడి చేశాడు. గాయపడిన సోదరుడు షమీర్పై చర్యలు తీసుకోవాలని ఆయన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సరు ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాలను మాజీ కౌన్సిలర్ అయిన ఆయన సోదరుడు బిఎల్ఓలకు అందించేందుకు వార్డు సచివాలయానికి వెళ్లారు. అదే సమయంలో షమీర్ అక్కడికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు తనకివ్వాలన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకు వార్డుకు సంబంధించిన ఓటర్లపై పూర్తి అవగాహన ఉందని, తామే ఓటర్ల వివరాలు అందజేస్తామని షమీర్కు తెలిపారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన షమీర్ తన అనుచరులతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ముస్తఫా, బషీర్ కళ్లలో కారం జల్లి రాళ్లతో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, టీడీపీ కార్యకర్తలు ముస్తఫాకు మద్దతుగా భారీగా తరలిరావడంతో 24వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణ జరగకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అక్కడికి చేరుకుని గాయపడిన ముస్తఫా, బషీర్కు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాజీ కౌన్సిలర్పై దాడికి పాల్పడిన షమీర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శివనారాయణ స్వామి హెచ్చరించారు.